పూర్తి స్పష్టీకరణ. ఈ వీడియో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో యంత్రం ద్వారా తయారు చేయబడింది. ఈ ఛానల్ యజమానులు ఈ విషయపు ఖచ్చితత్వానికి బాధ్యత వహించరు. ఖచ్చితత్వాన్ని నిర్ధారించడమే మా యత్నం, కానీ ఇది ఒక ప్రయోగమే అని దయచేసి అర్థం చేసుకోండి. ఈ సమాచారాన్ని మీ స్వంత నిర్ణయంతో వాడుకోండి మరియు నమ్మకమైన వార్తా ఛానళ్లతో ధృవీకరించుకోండి. మీ రోజువారీ భారత వార్తల నవీకరణకు స్వాగతం. మొదట ఎల్పీజీ ఫ్రంట్పై. సరఫరా సమస్యల కారణంగా ధరలు పెరిగాయి. గృహాలు మరియు రెస్టారెంట్లు తాత్కాలిక పరిష్కారంగా విద్యుత్ లేదా ఇండక్షన్ స్టవ్లను వాడుతున్నారు. పంపిణీదారుల వద్ద డ్రైఅవుట్ లేదు అని ప్రభుత్వం చెబుతోంది. దేశీయ ఎల్పీజీ ఉత్పాదనం సుమారు 30% పెరిగి ఒత్తిడిని తగ్గించింది. అయితే భయంతో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఎల్పీజీ బుకింగ్స్ సుమారు 75.7 లక్షల వరకు పెరిగాయి. మార్కెట్ స్థిరపడుతున్న సమయంలో వినియోగదారులను నిల్వల కోసం భయపడి కొనుగోలు చేయవద్దని, అధికార ఛానల్స్పైనే ఆధారపడాలని ఇంధన మంత్రిత్వశాఖ కోరుతోంది. గల్ఫ్ ప్రాంతానికి తిరిగితే భారతిరాన్ సంక్షోభం షిప్పింగ్ మరియు విమానయానంపై ప్రభావం చేస్తున్నది. గల్ఫ్లో సుమారు 23,000 భారతీయ నావికులు క్రియాశీలంగా ఉన్నారు. భారత్ జెండా ఉన్న 24 నౌకలు గల్ఫ్లో సుమారు 677 నావికులను వహిస్తున్నాయి. ఒమన్ గల్ఫ్లో ఒక నౌక బయల్దేరిన తర్వాత 3 నౌకలు మిగిలి ఉన్నాయి. వాటిలో 76 నావికులు ఉన్నారు. మొత్తం హార్ముజ్ స్ట్రైట్ దగ్గర 27 వాహనాలు నివేదించబడ్డాయి. విమానయాన రంగంలో ఇండిగో మరియు ఎయిర్ ఇండియా సంక్షోభం కొనసాగుతుండగా ప్రభుత్వం సాయం కోరుకుంటోంది. ప్రభుత్వం చెబుతోంది, నావికాదళ కార్మికులు మరియు షిప్పింగ్ ఆపరేటర్లతో కలిసి కదలికలను సమన్వయించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ భారత్ జెండా ట్యాంకర్లు హార్ముజ్ ద్వారా ప్రవేశించడానికి అనుమతి ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. తొలి ట్యాంకర్ వచ్చి చేరింది. ఈ రోజు వార్తల బ్రీఫింగ్ ఇక్కడ ముగుస్తోంది. ఇండియా న్యూస్ నెట్వర్క్ సైన్ ఆఫ్ చేస్తున్నది. మీకు సురక్షితమైన మరియు ఉత్పాదకమైన రోజు కావాలి. ఈరోజు పాడ్కాస్ట్ ముగిసింది. గమనిక: ఈ వీడియో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో యంత్రం ద్వారా తయారు చేయబడింది. ఈ సమాచారాన్ని మీ స్వంత నిర్ణయంతో వాడుకోండి మరియు నమ్మకమైన వార్తా ఛానళ్లతో ఎప్పుడూ ధృవీకరించండి. చూడటానికి ధన్యవాదాలు.